హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి చెప్దామనేసి మేము ముందుకు వచ్చాను. నేను రీసెంట్గానే తీసుకున్నాను. విత్ ఇన్ 7 to 30 daysలో మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తుందండి లైసెన్స్. అది ఎలా చేయాలి ఏంటి మొత్తం ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను. మీరు సింగిల్ రూపీ కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. అన్వాంటెడ్ కాల్స్ వస్తుంటాయి, మీకు 2500 అవుతుంది, 1000 రూపీస్ అవుతుంది, పే చేయండి అని చెప్పేసి కాల్స్ అయితే వస్తుంటాయి. అప్లై చేసిన తర్వాత మనం ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదండి. ఆన్లైన్లో నేను ఒక లింక్ అయితే ఇస్తాను, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది క్లిక్ చేసి ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. నేను ఎలా చూపించానో అలాగే మీరు మొత్తం ప్రాసెస్ అయితే చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. 100 రూపీస్ గవర్నమెంట్కి మాత్రం పే చేస్తే చాలు. అది ఎలా చేయాలి ఏంటి మొత్తం నేను వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియో కొంచెం లెంతీగా ఉందని ఎవరు చూడకుండా ఉండకండి, ఎందుకంటే యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఇది తీసుకున్నారంటే మీరు ఒక్కసారి ఫుడ్ లైసెన్స్ తీసుకున్నారంటే మీరు క్లౌడ్ కిచెన్స్ చేయాలన్నా, లేదంటే ఏదన్నా నాన్ వెజ్ పికిల్స్ రెస్టారెంట్స్ తీసుకోవాలన్నా దానికి ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అయితే ఉండాలండి, ఉంటేనే బెటర్ అనమాట. సో ఇది స్టేట్ వైజ్గా ఎంత ఛార్జ్ చేస్తారు, ఏ బిజినెస్కి ఎన్ని ల్యాక్స్లో ఉంటే ఎంత ఛార్జ్ చేస్తారు, ఇది మొత్తం నేను వీడియోలో అయితే చూపిస్తాను క్లియర్గా. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మళ్ళీ వీడియో అర్థం అవ్వదు. దీని గురించి ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే క్లారిఫై చేస్తాను. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను చేశాను అనమాట. 1 రూపీ కూడా ఎవరికి కట్టకుండా ఆన్లైన్లో జస్ట్ 10 minutesలో మీరైతే ఈజీగా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. వెంటనే మీకు త్రూ అవుట్ మెయిల్ ద్వారా అలాగే నార్మల్ మెసేజ్ ద్వారా వాళ్ళు మీకు కనెక్ట్ అయి ఉంటారండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు టికెట్ రైజ్ చేయొచ్చు, వెంటనే మీకు ఆ ప్రాబ్లం కూడా రీసాల్వ్ చేస్తారు. ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం ఎలా చేయాలో ఏంటో. ఇదైతే నా ఫుడ్ లైసెన్స్ అండి. వన్స్ మనం 100 రూపీస్ గవర్నమెంట్ పే చేసిన వెంటనే మనకైతే ఒక రిసిప్ట్ అయితే వస్తుందండి. మీరు స్టార్టింగ్లో చూపించాను కదా అది. సో ఇలాగా మనము క్రోమ్లోకి వెళ్ళిపోయి వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై ఫర్ న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అనేసి ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందండి. సో వచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ జనరల్ అనే ఒక ఆప్షన్ ఉంది, సో ఆరెంజ్ కలర్లో. సో ఆ జనరల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకి స్టేట్ అడుగుతుంది. మీరు ఏ స్టేట్లో స్టార్ట్ చేస్తున్నారు, ఏ స్టేట్లో ఉన్నారు దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే కర్ణాటకలో ఉంటాను, బెంగళూరు. సో నేను కర్ణాటక అయితే తీసుకున్నాను. మీరు ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, లేదు నార్త్లో ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఫుడ్ సర్వీసెస్ తీసుకోవాలి మనం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అవన్నీ ఉంటాయి. మనం ఫుడ్కి సంబంధించిన లైసెన్స్ కావాలి అనుకుంటే ఫుడ్కి తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత దీంట్లో మనకి హోటల్సా, మిడ్ డే మీలా, రెస్టారెంట్సా, అంగన్వాడియా మొత్తం ఉంటుంది. సో నేనైతే పెట్టి రీటైలర్ తీసుకున్నాను, స్నాక్స్ టీ షాపు. సో నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవడానికి సరిపోతుంది, అలాగే మనకి కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట. సో అందుకని నేను అది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ప్రాసెస్ చేయండి. ఇక్కడ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది అండి మెయిన్ ప్రాసెస్, మెయిన్ అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ మీ పాన్ డీటెయిల్స్, అలాగే మీ నేము, మీ ఆధార్ అడ్రస్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్, మీరు ఎక్కడైతే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ అడ్రస్, మొత్తం మీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మీకు వచ్చే ఫుడ్ లైసెన్స్లో కంపల్సరీ మీ ఫోటో అయితే ఉంటుంది కాబట్టి యాస్టీజ్ ఇచ్చేయాలి. సో ఇదైతే నేను ఫిల్ చేసి చూపించలేదు. ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ మీకు అర్థమైపోతాయి ఆల్మోస్ట్. సో అవైతే ఇచ్చేయండి, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ. స్టార్టింగ్లో మీ నేమ్ ఇవ్వండి, కంపెనీ పేరు కాదు. సో ఇలాగా మీకు ఎన్ని ఇయర్స్కి కావాలి, నేనైతే ఫస్ట్ 1 yearకి తీసుకున్నాను. అంటే మనం ఉండేది రెంటల్ హౌస్ కాబట్టి ఒకవేళ షిఫ్ట్ అయినా అడ్రస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేనైతే ఫస్ట్ 1 yearకి అయితే లైసెన్స్ తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న స్నాక్స్ అండ్ టీ షాప్ అని ఉంది కదా, సో కేటగిరీ, ఫుడ్ కేటగిరీలో మీరు దేనికి సంబంధించింది అంటే బేకరీ ఐటమ్సా, లేదు బిర్యానీసా,
లేదంటే చాక్లెట్సా, ఇలా ఉంటాయి కదా స్పెషలైజేషన్స్. మీరు దేనికి సంబంధించిందో అది తీసుకోండి. ఇండియన్ ఫుడ్డా లేదంటే ఆంధ్ర మీల్సా అలా ఉంటుంది. దాంట్లో మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ సప్లై అని ఉంది కదా, దానికైతే నేను నో అని పెట్టుకున్నాను. కింద నెక్స్ట్ పవర్ ఈజ్ యూజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద టైమ్ అని ఉంది కదా, అక్కడ కూడా నేను నో అని ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ చేయండి. మన బిజినెస్కి అండర్ 12 lakhs అనే ఆప్షన్ తీసుకో. ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ 100 రూపీస్ పే చేయండి. పే చేసిన వెంటనే మీకు ఒక రిసిప్ట్ అలాగే ఇలాంటి ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది మీ క్రెడెన్షియల్స్ అండి. మీరు ఎప్పుడైనా లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకోవడానికి. సో తర్వాత ఒక 1 month తర్వాత మీకు త్రూ అవుట్ మెయిల్ ద్వారా మీకైతే వస్తుంది. అలాగే ఫుడ్ ఇన్స్పెక్షన్ కూడా వస్తారండి. వచ్చి కొంతమంది బై హ్యాండ్ ఇస్తారు, కొంతమంది మెయిల్కి అయితే పంపిస్తారు. ఇది నా ఐడి కార్డ్ అనమాట. సో ప్రాసెస్ అంతా ఇలా ఉంటుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వచ్చాయి కదండి, పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్నాం కదా. సో అవి సేవ్ చేసుకున్న తర్వాత దాంతో మనం ఒకసారి లాగిన్ చేసుకుంటే మన అకౌంట్ స్టేటస్ ఎలా ఉంది, ఎప్పుడు ఏంటి మొత్తం ప్రాసెస్ దాంట్లో అప్డేట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇలాగా నాది ఒకసారి క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అదంతా. సో నేను మార్చ్ 3కి ఏప్రిల్ 3కి అప్లై చేస్తే నాకు 13కి వచ్చేసిందండి. ఇది డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది మీరు లాగిన్ అయిన తర్వాత. డాష్ బోర్డ్లో సో ఇక్కడ ఇష్యూడ్ అని ఉంది కదా, ఇష్యూడ్లో మీది అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వ్యూ రిసిప్ట్ అని ఉంది కదా, అది ఓపెన్ చేస్తే మనం 100 రూపీస్ కట్టినప్పుడు మనకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఇది మీరు పే చేసిన వెంటనే మీకు మెయిల్కి కానీ లేదంటే డైరెక్ట్గా దీంట్లో అయితే వచ్చేస్తుంది. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు మీకు అది వచ్చేంత వరకు. ఇది ఒక ప్రూఫ్గా. తర్వాత స్టేటస్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఇక్కడ చూసారా నాది ప్రాసెసింగ్లో ఉంది అనేసి ఉంది. ఇక్కడ నేను ఏప్రిల్ 3కి చేస్తే నాకు 13 కల్లా ఇష్యూ అయిపోయింది. డైరెక్ట్ మెయిల్కి అయితే నాకు సెండ్ చేసేసారు. సో ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందండి. చాలా సింపుల్ అనమాట. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర మనకి హెల్ప్ అని ఉంది కదా, హెల్ప్ దగ్గర మీరు టికెట్ రైజ్ చేయొచ్చు. లేదు వాళ్ళకి మెయిల్ డైరెక్ట్గా చేసేయచ్చు. ఇలా కొంచెం నాది లేట్ అవుతుందండి, 30 days అయిన తర్వాత, మీరు 30 days అయినంత వరకు వెయిట్ చేయండి. మనం 1 yearకి తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ రెన్యువల్ చేసుకోవాలన్నా మొత్తం దీంట్లోనే ప్రాసెస్ అంతా ఉంటుంది. మీకు వచ్చిన క్రెడెన్షియల్స్ అండ్ పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసి పెట్టుకోండి, మర్చిపోద్దండి. ఇది టోటల్ ప్రాసెస్. తర్వాత నాకు మెయిల్కి ఎలా వచ్చింది ఏంటి అది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మెయిల్కి అయితే సెండ్ చేసేసారు. మొత్తం 4 pages కాపీ అయితే వస్తుంది. సో ఫైనల్గా ఐడెంటిటీ కార్డ్ లాగా ఇస్తారు మనకి, రిజిస్ట్రేషన్ ఐడి కార్డ్ లాగా. ఇది మన దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా 4 pages ఉంటుంది. ఇది ఉంటే మస్ట్ అండ్ షుడ్ మనం ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే, ఎవరైతే కొత్తగా ఫుడ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారు, బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.